హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరు స్టార్ట్ అయ్యామండి. మా మమ్మీ పక్కన కూర్చున్నారు. మా డాడీ వాళ్ళ చెల్లి అనమాట, అత్త అవుతారు. సో మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. చిన్న పని ఉంది. సో ఆ పని కోసం అయితే మమ్మీ, డాడీ, నేను, అత్త, ఇంకా ఇంకొక అత్త అందరూ వచ్చారనమాట. ఒక చిన్న పని ఉందనేసి వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడ పని అంతా ఫినిష్ చేసేసుకొని వచ్చేటప్పుడు అయితే ఇక్కడ సెలబ్రేషన్స్లోనైతే లంచ్ కోసం వచ్చామండి. ఇదివరకు చాలా బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. మంచిగా రెనోవేట్ చేశారు, కానీ క్వాంటిటీ తక్కువ, కాస్ట్ ఎక్కువ ఉందండి. ఫుడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది, కానీ క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారనమాట. మేము అప్పటికే 2 అయిపోయింది, ఇంకెక్కడికి వెళ్తాంలే, ఇది తెలిసిన రెస్టారెంటే కదా అనేసి ఇక్కడైతే ఆగి తిన్నామన్నమాట. మొత్తం అంతా మంచిగా రెనోవేట్ చేశారండి. ఇది వరకు కింద ఉండేది సిట్టింగ్ అంతాను, ఇప్పుడు పైకి షిఫ్ట్ చేశారు. చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే ఇక్కడ ఫుడ్. క్వాంటిటీ చూసారా, చాలా తక్కువ ఇచ్చారనమాట. ఫుడ్ అనేది హెవీగా తిన్న వాళ్ళకైతే అస్సలు సరిపోతుంది, చాలా ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ ఇవ్వాలి. ఫుడ్ మాత్రం బాగానే ఉంది. మిక్స్డ్లో ఆర్డర్ ఇచ్చాము. చెప్పాను కదండి, ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అని. నేనైతే మొన్న ఒక ప్రయోగం చేశానండి. మ్యాక్సిమం మనం ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా అందరూ ఇదే చేస్తున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దాం కదా అన్నట్టుగా అయితే ట్రై చేశానండి. అదేంటంటే కునాఫా ప్రిపేర్ చేశాను అనమాట. ఎలా వచ్చిందో మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, మీకు చెప్తాను. నచ్చినట్టయితే వెంటనే ట్రై చేయండి. మంచిగా ఇది నేను తీసుకున్నాను స్టోర్లోని, తీసుకొని దాన్ని మంచిగా బ్రేక్ చేసేయాలి చిన్నగా అనమాట. మనకి బ్యాంబియన్ ఉంటుంది కదండి, సేమియా అలాగా మనం బ్రేక్ చేసేసి దాంట్లో కొంచెం బటర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే నేను ఒక 2 గ్లాసెస్ మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోని మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేయాలి ముందు, మనకి స్వీట్ సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఆ షుగర్ కొంచెం కరిగిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ నేను ఏం చేశానంటే కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి వేయాల్సింది. నేను డైరెక్ట్గా పౌడర్ వేయడం వల్ల చిన్న చిన్న లమ్స్ అయితే ఫామ్ అయిపోయాయండి. ఇది చాలా బాగుందండి. స్వీట్ అనేది మనం రెగ్యులర్గా తిన్న స్వీట్లా కాకుండా ఇది చాలా డిఫరెంట్గా నాకైతే అనిపించింది. చాలా బాగుంది. ఆ కార్న్ఫ్లోర్ కొంచెం కరిగిన తర్వాత చీజ్ స్లైస్ వేసాను. చూసారా, చిన్న లమ్స్ వచ్చేసాయి, కానీ టేస్ట్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది కొంచెం థిక్గా మనకు ఒక పెరుగులాగా కన్సిస్టెన్సీ వస్తే మనం దాన్ని ఆపేసుకోవడం. చూసారా, చిక్కగా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. నేను ఏం చేశానంటే కొంచెం ఎక్కువ చేసేసానండి. ఆ బౌల్కి హాఫ్ చేసుకోవాల్సింది. తర్వాత ఏంటంటే షుగర్ సిరప్ అంటే మనం పాకం అది రావాల్సింది, జస్ట్ షుగర్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. దాంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ప్రాసెస్లోకి వచ్చేస్తే ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దాన్ని బటర్ అప్లై చేయాలండి. మనం ఆల్రెడీ బటర్ మిక్స్ చేసుకొని ఉంచుకున్నది తీసుకొచ్చి ఇందులో మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసి దాని మీద లేయర్స్లో మనం చేసుకోవాలన్నమాట. చూసారా, నేను ఆల్రెడీ మిల్క్తో చేసింది ఉంది కదండి, ఈ థిక్ కన్సిస్టెన్సీ. మళ్ళీ ఇది చేసేటప్పుడు మనం వేడి చేసుకోవచ్చు అనమాట. వేడి చేసుకోవాలంటే కొంచెం థిక్గా అవుతుంది కదండి, థిక్గా ఉంటే పక్కకి స్ప్రెడ్ అవ్వదు. సో ఇది చూసారా, ఇలా థిక్గా ఉండడం వల్ల మనం దాన్ని స్ప్రెడ్ చేసి మళ్ళీ మనం ఏంటంటే లేయర్స్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఏంటంటే ఇది లేయర్లో వేసేస్తాను కదండి, దాని మీద మళ్ళీ కొంచెం చీజ్ స్లైసెస్ అయితే వేసుకున్నాను. ఇది ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి, టేస్ట్ అనేది. ఈ చీజ్, బటర్, తర్వాత ఈ కునాఫా స్వీట్ అంటే ఏంటో అనుకున్నాను, కానీ చాలా టేస్టీగా బాగా వచ్చింది తెలుసా టేస్ట్ అయితే మాత్రం. తర్వాత మళ్ళీ అది మనం దాని మీద అప్లై చేసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఇంకో లేయర్ వేసేసి ఏంటంటే సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసి ఒక 2 to 3 సెకండ్స్ మనం సిమ్లో పెట్టి అది బాగా కింద లేయర్ అంతా మంచిగా కాలేంత వరకు ఉంచుకోవాలన్నమాట. చూసారా, మంచిగా లేయర్స్ అయితే నేను ఫామ్ చేస్తాను కదా, దాన్ని పెట్టేసి మూత పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే మనం అట్లు పోసుకునే ప్యాన్ ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం బటర్ వేసాను. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇది జాగ్రత్తగా తీసుకొచ్చి దాని మీద వేసేయాలన్నమాట. ఫస్ట్ వేయగానే అద్దడ్డంగా పడ్డది, మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేశాను అనమాట. అంటే ఫస్ట్ టైం కదండి, అది వచ్చింది. మరి
తర్వాత మనం అలా చేస్తూ ఉంటే మంచిగా వస్తుంది. సో అలా మంచిగా నీట్గా అడ్జస్ట్ చేసేసాను. ఇప్పుడు చూసారా ఒకవైపు మంచిగా వేగింది కదా, నెక్స్ట్ ఇంకో సైడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం మంచిగా వేయించుకున్న తర్వాత మనం డిష్ అవుట్ చేసేసుకుంటాం. ఒక ప్లేట్లోకి తీసేసుకొని దాన్ని చక్కగా పిస్తా ఉంటుంది కదా, చిన్న పీసెస్కి కట్ చేసుకొని పిస్తా వేసేసుకొని దాన్ని కొంచెం షుగర్ సిరప్ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమేనండి. చాలా బాగుందండి. అంటే డిఫరెంట్ టేస్ట్, మనం రెగ్యులర్గా చేసుకునే స్వీట్లా కాకుండా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మాకైతే నచ్చింది. ఇది ఉండిపోతుందేమో అనుకున్నాం కానీ అస్సలు లేదండి, కంప్లీట్గా అలా. కానీ ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మనం చల్లారిపోయిన తర్వాత కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. ఇది కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం, తిన్నాం, బాగుంది. కానీ పీస్ అయితే మాత్రం మనం చూపించినట్టయితే రాలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. అలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేసి ఫస్ట్ ట్రై చేశాను, సూపర్గా వచ్చిందండి. మొన్న మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళామని చెప్పాను కదండి, అక్కడైతే ప్రాన్స్ తీసుకున్నామండి, చాలా బాగున్నాయండి. ఏదైనా సరే విలేజ్లోని ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజే కుక్ చేసేసుకున్నామండి. ఎగ్జాక్ట్గా మనకి మటన్ ఫ్లేవర్ వచ్చిందనమాట, అంత టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి టైగర్ ప్రాన్స్ అయితే మాత్రం. ఆ తర్వాత ఇది చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర టిఫిన్ షాప్ అండి. ఈ దగ్గర టిఫిన్ చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో తింటాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు. చాలా హైజీనిక్గా బాగా చేస్తారండి వీళ్ళైతే మాత్రం. ఎక్కడ అనుకున్నారు, దాసనపేట దగ్గర అనమాట. దగ్గర ఉన్న వాళ్ళకి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడితో అయితే నా వీడియో నేను చేస్తున్నాను. మరొక మంచి బ్లాగ్ కింద ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.